ఆధ్యాత్మిక విద్యతో మనకు వచ్చేటువంటిది ఏమిటి అన్నప్పుడు సంస్కారాలు ప్రసాదింపబడుతున్నాయి. ప్రతి మానవుడు ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా సంస్కారాలను అనుసరించి మనుగడ సాగిస్తున్నాము. ఆ మనుగడలో మనలో ఉండేటువంటి తత్వం భౌతిక, కాబట్టి మనలో ఉన్న భౌతికవాదంలో ఉండేటువంటి 53 సంవత్సరాల కాల ప్రవాహంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ 8 మంది పీఠాధిపతులు ఈ పీఠాన్ని ఒక మహోన్నతమైనటువంటి స్థితిని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి తాత్విక జీవన తత్వం, తాత్విక జీవన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఈ పీఠం యొక్క తత్వంలోనే మనకు చెప్పబడుతుంది విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. విశ్వం అన్నప్పుడు ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి జీవి 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి జీవి మానవుడు. ఇందువల్ల మానవుడు గొప్పవాడు అని చెప్పబడుతున్నాడు అన్నప్పుడు మానవునికి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా మానవుడు గొప్పవాడు, ఉత్కృష్టమైనటువంటి జీవి అని చెప్పబడుతున్నాడు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా ఈ సృష్టిలో తెలియబడుతున్నటువంటి మానవునికి విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తత్వము ఈ అంశాలు అన్నీ పొందగలిగినప్పుడే నిజమైనటువంటి మానవుడు అని చెప్పబడుతున్నారు. అటువంటి మానవునికి ఒక ఆధ్యాత్మిక బాటను తెలియజేసేటువంటి తత్వమే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఈ పీఠం యొక్క తాత్విక విధానం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఇది మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని మానవత్వమే మతము, మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికన మానవుల్లో ఈశ్వరత్వాన్ని పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి జీవన తాత్విక మార్గము